చూసారా, నేను మీకు చెప్పాను కదండి, ఒకసారి నేను చూపించాను. ఇక్కడేమో దానిమ్మకాయ చెట్టు ఉంటుందండి. ఈ చెట్టు కింద ఒక గ్రో బ్యాగ్ ఉంటుంది నాకు. ఆ గ్రో బ్యాగ్లో నేను చిన్న చిన్న విత్తనాలన్నీ వేస్తూ ఉంటానని. ఇప్పుడు మొన్నేమో ఇవి మెంతాకైతే వేసుకున్నానండి. ఇవైతే 2 కట్టలు చక్కగా వచ్చాయి. కాకపోతే చూడండి, పక్షులన్నీ ఎలా తినేసినాయో చూసారా. ఈ పైనంతా శుభ్రంగా తినేసాయండి. ఇదిగో దీంట్లో కూడా వేసానండి మెంతాకు. ఈ పైన ఆకులన్నీ మొత్తం కూడా పక్షులు చక్కగా తినేసాయన్నమాట. చూడండి, ఇప్పుడే మళ్ళీ దీనికి ఇంకొక కట్టలాగా చేద్దామని చెప్పేసి కోస్తున్నాను. చూడండి, మొత్తం ఆకులన్నీ తినేసాయి పక్షులు. అసలు ఏమి ఉంచమన్నమాట. ఆకుకూర అయితే వెంటనే కోసేయాలి. కొంచెం పచ్చగా బాగుంది కదా, తర్వాత కోద్దామన్నా కూడా లేదు మాకు. ఎప్పటికప్పుడు కోసేస్తూనే ఉండాలి. చూడండి, లేకపోతే ఈ విధంగా మాకు పక్షులు చేసి పెట్టేస్తాయన్నమాట. చూడండి, ఇక్కడ కూడా వేసాను, దీన్ని కూడా పోయిందనమాట. చూడండి ఎంత బాగున్నాయి, గ్రీనరీగా చాలా బాగున్నాయి కదండి. ఈ మెంతాకు చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ.